విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. రావి వలస నుంచి చీపురుపల్లిలోని సిహెచ్సిలో హెచ్పివి వ్యాక్సినేషన్ డ్రైవ్ను ప్రారంభించారు ముఖ్యమంత్రి. సీఎం చంద్రబాబు సమక్షంలో కొందరు బాలికలకు వ్యాక్సిన్ వేశారు వైద్య సిబ్బంది. అక్కడ వైద్యులతో కూడా మాట్లాడారు సీఎం చంద్రబాబు. డిజిటల్ సర్టిఫికేట్ గా ఇవ్వాలి సార్. ఆటోమేటిక్ ఇస్తారా యాక్షన్ ఇక్కడ? ఓకే రమ్మా. బిఎస్సి ఐటీ చేస్తున్నావా? కంప్యూటర్ సైన్స్ చేస్తున్నా. మీ చెల్లెలు ఏం చేస్తుంది? నువ్వు కూడా బీఎస్సీ కంప్యూటర్ అమ్మా. ఏ ఇయర్ అమ్మా? నువ్వు ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయర్? 3 ఏళ్ళు కోర్స్ ఇది. ఓకే, ఇప్పుడు మీరు ఎట్లా చేయగలుగుతారు? వీళ్ళిద్దరికి చదివించి మంచి ఉద్యోగాలు ఇప్పించాలి. ఓకే, ఇప్పుడు ఈ పిల్లలు చూశారు, తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడం, వాళ్ళ తాత అమ్మమ్మ దగ్గరనో నాన్నమ్మ దగ్గర ఉండడం, అక్కడి నుంచి ఆ పిల్లలిద్దరినీ ఒకే ఇల్లు ఒకటే ఉంది, ఎలాంటి ఆస్తి కూడా లేకుండా ఇద్దరు పిల్లలు చదువుకునే పరిస్థితికి వచ్చారు. వాళ్ళకు కూడా ఒక ఆశ, ఒక కోరిక, మేము కూడా బాగా చదువుకోవాలి, బీఎస్సీ కంప్యూటర్ చేయాలి, తర్వాత ఐటీలో ప్రావీణ్యత రావాలి, ఇక్కడే విశాఖపట్నంలో వచ్చే ఐటీ కంపెనీల్లో మేము కూడా పనిచేయాలని హారిక కానీ వాళ్ళ చెల్లెలు కానీ ఒక కోరికతో ఉన్నారు. అందుకే నేను P4 తీసుకొచ్చా. ఇలాంటి వాళ్ళు రాష్ట్రం అంతా కూడా చాలామంది ఉన్నారు. అందుకే ఇప్పుడు ఎవరైతే మెంటర్గా ఉండే సాయిరాజు గారు వాళ్ళిద్దరినీ బాగా చదివించే బాధ్యత, వారికి ఉద్యోగం వచ్చే వరకు అండగా ఉండే బాధ్యత తీసుకున్నారు. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ధన్యవాదాలు. ఇది ఒక నూతనమైన కాన్సెప్ట్ నేను తీసుకున్నాను. ఒకప్పుడు జన్మభూమి పెట్టాను. జన్మభూమి పెట్టి ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరినీ రమ్మని మీ గ్రామం పిలుస్తూ ఉంది, రండి, మీకు జన్మనిచ్చిన ఈ గ్రామానికి మీరు సేవ చేయమని చెప్తే చాలామంది వచ్చారు. చెరువులు దువ్వారు, రోడ్లు వేశారు, స్కూల్స్ కట్టారు, హాస్పిటల్స్ కట్టి ఆ రోజు ఒక స్ఫూర్తిని చూపించారు. ఇప్పుడు నేను ఆలోచించింది, మనతో పుట్టిన వాళ్ళు కొంతమంది ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ పిల్లల్ని మీరు చూశారు. నేను ఈరోజు సూపర్ 6 తీసుకొచ్చాను. అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టాం. అందరికీ న్యాయం చేయాలనుకుంటున్నాం. అయినప్పటికీ కూడా ఇలాంటి పిల్లలు మీరు చూస్తే వీళ్ళు దాంట్లో ఆ స్కీమ్లో పెన్షన్లు రారు. తల్లికి వందనంలో కూడా బీఎస్సీకి వచ్చారు కాబట్టి తల్లికి వందనంలో రారు. అంటే ఆ స్కీములు కూడా వర్తించవు. కానీ పేద కుటుంబం, అలాంటి వారందరికీ న్యాయం చేయడం కోసం, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి అందరికీ పిలిపించా. దేవుడు మిమ్మల్ని చల్లగా చూశాడు. అదే మరి ఇంకా భవిష్యత్తులో కూడా మిమ్మల్ని చల్లగా చూడాలంటే నీతో పుట్టిన వాళ్ళు నీ సహాయం కోరుతున్నారు. అలాంటి వారికి అండగా ఉండాలని పిలిపిస్తే 10 లక్షల కుటుంబాలని 1 లక్ష మంది దత్తత తీసుకుని మేము అండగా ఉంటామని ముందుకొచ్చారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఆ కాన్సెప్ట్లో కూడా మీరు ఆలోచించాల్సింది, 20% సమాజంలో అట్టడుగునున్నారు, 10% సమాజంలో పైకి వచ్చారు. ఒక్కొక్కరు ఒకరికి కానీ ఇద్దరికి కానీ ఇంకా ఎక్కువ మందికి సహాయం చేయగలిగితే, వాళ్ళు కూడా బాగా చదువుకుంటే ప్రయోజకులైతే వాళ్ళు కూడా రేపు మార్గదర్శులు అయిపోయి వాళ్ళు 10 కుటుంబాలకు సహాయం చేసే పరిస్థితి వస్తుంది.
నేను ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకున్నా. ఇంతవరకు భారతదేశంలో ఒకప్పుడు మీరు చూస్తే రోడ్లన్నీ పీపీపీ మోడల్లో వేస్తాం. ఎయిర్పోర్ట్లు కడుతున్నాం. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. మనం భూమి ఇచ్చాం. జిఎంఆర్ వచ్చి ఈ ప్రాంతం వ్యక్తి వచ్చి ఆయన